తీసుకుని వాళ్ళ పేమెంట్ ఆయన చూద్దాం అనుకున్నా నేను. ఆయన నిలబడి ఉండుగా. సగం ఎండ ఉంది, సగం నీడ ఉంది దాంట్లో. మా ఊరికి వచ్చేసాడు కాతలయ్యారు, ఇక్కడ కాతలు పడుతున్నారు. ఏ విధంగా మీరు ఎక్కడ మీరే తిరుగుతున్నాయి మన ధర్మాన్ని. మీరు వచ్చేయండి, మీకు సింహల పడుతున్న రాలేదు, రాగానే పెట్టేద్దాం. అవును, మా ఖమ్మంలో బిల్డర్ ఉన్నారు. మీరు మెసేజ్ మాత్రం ఇవ్వాలి. చేయించు ఫ్లవర్స్ వేసి దాని మీద ఏం అతికేది, స్టిక్కర్లు అతికేయద్దు. గోలు కలిపితే చాలా ఫోటో రావద్దు, నిన్ను దంతరా చెప్తున్నా. ఆ మాటలు రావాలా మాట్లాడే ఫోటో ప్రమాణం పెట్టినా ఫోటో ఏం చేశారు? ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారు. కూడా చదివింది మీరే రావాలి మన బ్యాచ్
ఎవరైనా ఒక్క నిమిషం. మీరు కూడా రండి తగ్గిందో సారీ ఈడీ సంపద బయట పెట్టాము బయటికి ఫేస్బుక్లో పెట్టే మంచి పెట్టండి ఇది కాదు ఇండియా డాన్స్ ఆకు కింద లెక్కలో గుర్తుపట్టే మనుషులు పాలు 6 గంటలు ఇవ్వాలా వేరే వాళ్ళకి నెంబర్ వెళ్ళింది ఫార్మసీ
హలో 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 దయచేసి అందరూ లోపల రావాలండి. ప్లీజ్ come inside all of you. ఆర్టీసీలో చేశాడు గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈ మ్యాచ్ బహుశా చాలా మంది నన్ను ఎలా గుర్తుపడతారంటే డాన్స్ చేస్తుంటారు. ఆ రోజు సోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయి చూడండి. సో మనమందరం ఇక్కడ కలిసినందుకు గ్యాదరింగ్ కూడా ఇంత బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఖమ్మమే కాకుండా ఖమ్మం నివాసులే కాకుండా ఖమ్మం నుంచి బయట నుంచి వచ్చి చాలా మంది కూడా మనలో జాయిన్ అయ్యారు. 2-3 అవర్స్ అన్ని మర్చిపోయి ఎవ్రీథింగ్ నాట్ ఫర్గెట్. అండ్ మన ఇక్కడ ఇంటరాక్షన్ ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి కోరుతున్నారు. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఏ సాంగ్. మీరు అందరూ కూడా అందరూ ప్రతి ఒక్కరు సాంగ్ పాడాలి, వచ్చినట్టుగానే చేయాలి. ఇదో ఓకే. పువ్వును ఏ కొమ్మ తేటిను కలిపింది ఏ వింత అనుబంధమోనో, ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటిను కలిపింది ఏ వింత అనుబంధమోనో, తెలియని అభిమానమోనో, మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్పినది. మన అందరినీ జత కూర్చినది, మన అందరినీ జత కూర్చినది. కలిపింది ఏ వింత అనుబంధమోనో, వయసే మనసును పలకరించినది వరదన్నా అది నిలువకున్నది. చేసిన భాషలు నిలవలె నిలిచి తుదుపు మంచై కరుగుచున్నది, తుదుపు మంచై కరుగుతున్నది. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటిను కలిపింది ఏ వింత అనుబంధమోనో.
74, 75 లో 5th లో జాయిన్ అయ్యాను సర్వేలో. ఆ తర్వాత 10th వరకు 79 లో 10th అయిపోయింది. ఆ తర్వాత మెడిసిన్ ఉస్మానియాలో చేసాం, ఉస్మానియా యూనివర్సిటీలో. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా ఖమ్మంలో చేస్తున్నాను. మరి స్పీచెస్ తర్వాత ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఈ తల్లి మోయాలి కడవరగురా, కట్టే కాలేవరగురా. పాలనం తన మరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేనురా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఆ గుండెకే తెలుసు గుండెలోతు బాధంతో, నీ గుండెలో కావాలి, ఆ గుండెలో పితంగులు మోగాలి. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి రాక్షసుడిగా. మనుషుల కోసం, ఈ మనుషుల కోసం, ఈ మనుషుల కోసం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి. పాడు బ్రదర్, సభకు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది అదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సాగు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్. సభకు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది అదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెరిగినటిదే బ్రదర్. మన తల్లి అన్నపూర్ణ, మన అన్న దౌలకన్న, మన భూమి వేద భూమిరా. తమ్ముడు మన కీర్తి మంచు కొండరా. డిగ్రీలు పుచ్చుకొని చిప్ప చేత పట్టుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము. దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. పాడు లేదు లేదు పాడైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్. మన బంగారు పంట మనది, మున్నేరు గంగ మనది, ఎలిగెత్తి సాటుదామురా. తమ్ముడు ఈగల్లె వాలుదామురా. అది దయ్య సీటు లేదు, చలి వస్తే పనే లేదు. అన్నమో రామచంద్ర అంటే పెట్టే దిక్కే లేదు. దేవుడికి భారమని పెంపు చేయరా బ్రదర్. ఆ పాడు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెరిగినటిదే బ్రదర్. బ్రదర్ నేను పడమే కాదు, మీ అందరూ రక్షిస్తాను. నా పేరు సోమేశ్వరరావు. సంఘంలో 74 to 77 వరకు 5th చదువుకున్నాము. మా గ్రామం నుంచి 5 విద్యార్థులు చదవడం జరిగింది. నరసింహారెడ్డి గారు శ్రీధర్ మాకు, తర్వాత చారి గారు, వెంకటేశ్వర డాక్టర్ క్లాస్మేట్. చాలా సంతోషం ఈ విధంగా అందరూ కలిసినందుకు. ప్రజెంట్గా నేను ఏపీ సొంతపట్ల హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ చేస్తున్నాను. ఇప్పటివరకు పాటలు పాడారు. నేను ఒక 4 జోకులు చెప్తాను సార్, డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో గ్రామాలలో మరి ఈ యొక్క ఈతపేడ తట్టలు పుట్టలు, వాటిలలో అద్దాలు, దుర్వేలు, ఈరిపేర్లని అన్ని విశేషాలు కాటుకాయలను పెట్టుకొని అమ్ముకుంటా పోతా ఉండేది. సరే
ఒక అమ్మ బయలుదేరింది. అద్దాలు దుబ్యాలు ఈరిపాలు అని గ్రామంలో అనుకుంటా పోతా ఉన్నారు. సరే దాంట్లో కూడా కాంపిటీషన్ పెరిగింది. కాంపిటీషన్ పెరిగే వరకే బేరాలు పడిపోయినాయి, నంబరింగ్ ఎక్కువైంది, వ్యాపారస్తులు పెరిగారు. సరే ఒక ఆమె ఏం చేసిందంటే, ఏదో ఒక డిఫరెంట్ ఆఫ్ ఐడియా మనం టేకప్ చేయకపోతే మన బిజినెస్ సాగదు, ఏదో ఒక వెరైటీ ఉండాలి బిజినెస్ అని చెప్పేసి ఏం చేసింది, సరే ఆమె బయలుదేరింది. ఫారిన్ అద్దాలు, ఫారిన్ దువ్యాలు, ఫారిన్ ఈరిపాలు, ఫారిన్ బ్రష్లు, అదే ఇవేదో డిఫరెంట్ గా పిలుస్తుంది. ఫారిన్ అద్దాలు, ఫారిన్ దువ్యాలు, ఫారిన్ ఈరిపాలు, ఫారిన్ బ్రష్లు. ఓహో, వీళ్ళ దగ్గర ఎప్పుడు మనం కొనేది ఇదేదో డిఫరెంట్ సరుకు ఫారిన్ అంటుంది. సరే మనం అమెరికా పోతామా సస్తానా, ఆ యొక్క గూడ్స్ వాడిన మనం కూడా ఫారిన్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి అమ్మాయి ఫారిన్ అద్దాలు, అమ్మాయి రామ్మా అన్న. సరే ఆమె వచ్చింది, ఆ బుట్ట దింపింది. బుట్ట ఉంటుంది కదా, దింపిన తర్వాత ఏమో నీ ఐటమ్స్ అన్ని చూపించండి. చూపించమన్న తర్వాత తీసింది ఒక్కొక్కటి. అద్దం, దువ్వెన, కాటుకాయ, కుంకకాయ, బ్రష్, ఈర్పెన్, దువ్వెన అన్ని తీసి అక్కడ పెట్టింది. ఏంటబ్బా మన మామూలునే ఉన్నాయి, ఈ ఫారిన్ అన్నది సరికేం తేడా లేదు, మోసం చేస్తున్నామని ఐటమ్ సేమ్, మనకి చెప్పడమేమో డిఫరెంట్. సరేలే మన మోసపోతామా తెలియకపోవడమా అనుకుని ఏం చేశారంటే, ఈ అద్దం ఎంత అడిగింది, $2 అంది. ఈ బ్రష్ ఎంత అంది, $1 అంది. అబ్బో చిక్కొచ్చి పడదు, మనకి డాలర్లు దొరుకుతుంది, మన రూపాయలు మారాలి అనుకుంది. అనుకున్న తర్వాత సరే అమ్మ మా దగ్గర డాలర్లు ఉండవు కదా, మరి ఎట్లా ఏంటి అని అడిగింది. ఏం పర్లేదు, మీరు మార్చుకోవచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ, $1 అంటే ₹50 ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది. ఆహా, 50 అయితే ఇస్తాలే అంది. సరే ₹50 అక్కడ పెట్టింది. బ్రష్ తీసుకుంది. దీని వాట్ ఈస్ ద స్పెషాలిటీ, ఈ బ్రష్ యొక్క స్పెషాలిటీ ఏంటి చెప్పమంది. మారింది కదా అంటే కొన్నాక నేను చెప్తే ముందు చెప్పాను. సరే మంచిది, 50 ఇచ్చింది. బ్రష్ తీసుకుంది. తీసుకున్న తర్వాత 50 జేబులు పెట్టుకుంది. డౌట్ లేదు, డబ్బులు పోతాయి అని. ఇప్పుడు చెప్పింది, ఏంటమ్మా స్పెషాలిటీ చెప్పు ఫారెన్ బ్రష్ అంటే. జనరల్గా ఇండియన్ బ్రష్ ఏం చేస్తామంటే, బ్రష్ ఇలా పెట్టి పేస్ట్ వేసుకున్న తర్వాత మనము పైకి కిందికి గిజా గిజా దొరుకుతాం, ఇలా 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 తోముతాము. ఈ ఫారెన్ బ్రష్ స్పెషాలిటీ ఏంటంటే చాలా జాగ్రత్తగా వాడాలా, బ్రష్ మీద పేస్ట్ వేయాలా, బ్రష్ ఇలా పెట్టండి, పెట్టి మీ తలకాయ బ్రష్ పెట్టి తలకాయ తిప్పాలా. ఓహో, ఇదే ఫారెన్ బ్రష్ అంటే అనవసరంగా డబ్బులు పోయింది. సరే గ్రామాలు కదా, రోజుకి ఒకసారి 2 సార్లు బస్సులు వస్తూ ఉంటాయి. ఒకసారి ఒక బస్సు ఆ చెరువు కట్ట మీదుగా వెళ్తా ఉంటే అక్కడ జనం అంతా గుమిగూడి ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, అరే ఎవరో చెరువులో పడ్డారు అని, ఎట్లా బతుకుతుందో చచ్చిపోతుందో తెలియదు, మరి స్త్రీ పడ్డది అని చెప్పేసి అందరు గ్యాదర్ అయ్యి గుమిగూడి మాట్లాడుకుంటా ఉంటే ఈ లోపల ఊరికి బస్సు వచ్చింది. బస్సు వచ్చేవరికి ఈ జనం అంతా ఆగిపోయారు కదా చెరువు కట్ట మీద, ఆ బస్సు కూడా ఆపారు. బస్సులో జనం కూడా దిగారు. ఏంటండి ఏంటంటే ఏమన్నారంటే, చెరువులో రామ పడదండి, మరి చాలా సేపు అయింది, బతికిందో చచ్చిపోయిందో తెలియదు, మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నారు. ఎంతమంది అన్నారు, ఏం చేస్తున్నారా అంటే, అమ్మ మాకు భయం అండి, చెరువు నిండుగా ఉంది అని చెప్పారు. సరే ఈ బస్సు నుంచి కూడా జనం దిగారు కదా, ఒక ఆయన మంచి వీరోచితంగా చెరువులో దూకిన తర్వాత గ్రామస్తులు అనుకుంటున్నారు, అరే మనందరం ఉన్నాం, మన ఊరు వాళ్ళం, మనం ఏమీ చేయలేకపోయాను, ఎవరు అయినా బస్సులో నుంచి వచ్చిండు, బ్రహ్మాండంగా దూకిండు, డెవిల్ లాగా ఉన్నాడు, అట్లా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఆయన గురించి కాస్త మెచ్చుకోలుగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఏమైంది సీన్ అంటే, ఆ చెరువులో ఉన్నామా ఈయన తీసుకొని వచ్చిన. వీళ్ళు అన్నారు, అబ్బా ఎంత డేర్ అండి, భలే దూకారు అని అడిగాడు. నా బొమ్మ ఎవడో నన్ను తోశాడా, ఎవడో తోసినోడు నాకేత రాదా సావదా, ఆమె నన్ను పట్టుకొచ్చింది, చచ్చోండి నేను లేకపోతే అని వాడాలి. ఇంకొక ఆయన రామకృష్ణ కూడా ఫ్రెండ్, వీళ్ళిద్దరు కలుసుకున్నాక అరే ఈ మధ్య రామకృష్ణ గారు బాగా పీస్ వాడు అయ్యాడు రా, బాగా పేనాసి వాడు అయ్యాడు, ఇంతకుముందు మన లేడు అని చెప్పాడు. ఏంట్రా అన్నాడు. ఈ మధ్య నాకు గ్రీటింగ్ పంపాడు రా వాడు, న్యూ ఇయర్స్ డే చాలా మంచిగానే ఉంది పంపాడు. మంచిదే కదా, గ్రీటింగ్ పంపాడు, సంతోషం. పీస్ ఏంటి పేనాసి ఏంట్రా అంటే, అంతా బాగానే ఉందిరా, నూతన సంవత్సర శుభాకాంక్షలు అప్ టు 2020. ఈ మధ్యకాలంలో గ్రీటింగ్ పంపాడు, సరిపోతుంది.
ఆ రోజు సెలవు కాబట్టి తండ్రి ఏమో పేపర్ చదువుకుంటున్నాడు. సార్ యోగేందర్, నేను 85 బ్యాచ్. ప్రజెంట్ నేను చేస్తున్నాను. ఉండడం మాత్రం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉంటున్నాను. జనరల్ నాకు స్టేజ్ మీద ఎక్కువ ఎప్పుడు కానీ ఫ్రెండ్స్లో మాట్లాడడం తప్పించి ఇట్లా అంతకుముందు మాట్లాడడం చాలా తక్కువ. ఒక చిన్న మామూలుగా నవ్వుకోవడానికి ఒక చిన్న జోక్ చెప్తాను. ఏంటంటే ఒక చదువు ఉన్నవాడికి లేని వాడికి ఉండేటువంటి అంటే వ్యత్యాసం సారూప్యత ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒకటి చెప్తాను. మీకు అందరికీ జిఆర్ స్వామి తెలుసు. జిఆర్ స్వామి ఏంటంటే ఆయన ఒక ఊరు వెళ్తాడు. ఆ ఊర్లో ఏంటంటే దాన్ని ఏమంటారు, అంటే దాని గురించి అట్టహాసంగా మొత్తం స్టే చేస్తారు. స్టే చేసిన తర్వాత అందరు వస్తారు, కూర్చుంటారు. అందులో ఏంటంటే ఒక చదువు రానోడు మామూలుగా ఈ ఊర్లను ఎంత కాసుకుంటూ ఉంటాడు. ఏం చేస్తాడంటే ఇంతగానో ఊర్లంతా అతికిచ్చిండ్రు, డబ్బులు ఓట్లు చేసిండ్రు, సాంబారు వస్తాడు ఏదో చెప్తారని అన్నారు. సరే ఈ సాంబారు సంగతి ఎంతో చూద్దాం, వస్తారా అనేది అందరు వస్తారు, మొత్తం కూర్చుంటారు, సభ అంతా నిండిపోతుంది. ఆ తర్వాత జిఆర్ స్వామి గారు వస్తారు. వచ్చి సభకు నమస్కారం చేసి కూర్చుంటారు. కూర్చున్నాక ఏంటంటే వెంటనే మన జిఆర్ స్వామి గారు ఏమంటారంటే ఇట్లా మొత్తం ఇట్లా తిప్పి ఇట్లా అంటాడు అందరు. ముందు కూర్చున్న ఈ చదువు రానోడు ఏమంటాడంటే మళ్ళా ఈయన జిఆర్ స్వామి ఇట్లా అని మళ్ళా ఈవిడు మొత్తం ఇలా తిప్పి ఇలా అంటాడు అన్నాడు. అనగానే జిఆర్ స్వామి మళ్ళా ఇట్లా అన్నాడే, చాలా గొప్పగా చెప్పాడు వీడని. మళ్ళా స్వామి ఇట్లా తిప్పి మళ్ళీ ఇట్లా అంటాడు. ముందు కూర్చున్నాడు ఏం చేస్తాడంటే వాడు ఇట్లా అంటాడు. అనగానే జిఆర్ స్వామి వెంటనే రవాణా కింద దిగి వస్తాడు. వచ్చి వీడిని పైకి తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టి వీనికి హారం వేసి చాలా గొప్పగా చేస్తాడు అన్నాడు. చేసిన తర్వాత అంతా అయిపోతుంది. వీడు వాడిని వృత్తి చేసుకోవడానికి వీడు మామూలుగా వెళ్ళిపోతే వాళ్ళ తనతో పాటు ఉండే ఆ శిష్యగణం అంతా అడుగుతారన్నట్టు, ఏం స్వామి మాకేమో అర్థం కాలేదు, మీరు అంత వాడిని తీసుకొచ్చి అంత గొప్ప అంటే మీ పిల్లలు మీరు ఎప్పుడు చూస్తే నా వెంట ఉంటారు, అసలు కానీ వాడు నేను ఏమన్నా అంటే ప్రపంచం మొత్తానికి ఒక ఈశ్వరుడు అంటే లేదే ఇద్దరు అన్నాడు వాడు. నేనేమన్నానంటే లేదు ముగ్గురు అని అన్నాను. తర్వాత వాడిని లేదే మొత్తం అంత కోట్ల మంది దేవతలని చెప్పాడు. వాడికి మహా జ్ఞానంగా కొత్త సైకిల్తో ఇంత నేర్చుకుంటే ఈరోజు వాళ్ళంతా ఏం చేసి ఇంత గొప్ప జ్ఞాని కదా మనం కూడా వాడిని సన్మానం చేద్దామని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పోయి జనరల్గా అడుగుతారు అన్నట్టు, మీరు స్వామివారితో ఇంత గొప్పగా చెప్పారు కదా మరి మాకేం అర్థమైంటలేదు, ఏంటి మాకు ఒకసారి చెప్పారంటే స్వామి ఏమన్నాడంటే నీ మొత్తం గొర్రెలల్లా ఒక్క గొడ్డుగొర్రె ఉన్నదిరా అని అన్నాడు. అంటే నేనేమన్నా అంటే లేదు 2 ఉన్నాయని అన్నాడు. అంటే అవి మొత్తం 300కి ఇస్తావా అని అన్నాడు. నా పొచ్చుగుడు అని చెప్పి నేను అన్నాను అన్నాడు. సారీ 1974. Sir, I am Ashok, K. Ashok, rule number 8. This is the first time అంటే నేను ఏంటంటే సర్వీస్ స్టూడెంట్స్ తో మీట్ అవ్వడం అనేది this is the first opportunity for me. ఎందుకంటే లాస్ట్ 20 years అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే రాయలసీమ ఆంధ్రాలో చేయడం వల్ల దాంట్లో కమ్యూనికేషన్ ఎవరికి లేదు. రీసెంట్లీ 1 month బ్యాక్ ఇక్కడ ఒక మ్యారేజ్ అటెండ్ అవుతాయి. డి కృష్ణారెడ్డి గారు మా బ్యాచ్ అనుకోకుండా గుర్తించడం జరిగింది. కొన్ని నంబర్స్ ఇచ్చారు. తర్వాత యోగేంద్ర గారు వీళ్ళంతా కాంటాక్ట్కి వచ్చాను. నేను పేపర్ చూడలేదు, యాక్చువల్లీ నా కమ్యూనికేషన్ జరిగింది పేపర్ చూసే వచ్చేసాను. సో నేను 74లో తర్వాత నేను నిజామాబాద్లో ఇంటర్ చేశాను. తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీలో బిఎస్సిఏజీ ఎంఎస్సిఏ చేశాను దగ్గర. తర్వాత 84లో నేను ఆనంద్ గుజరాత్లో అక్కడ ఎన్డీడీలో జాయిన్ అయ్యాను ఎగ్జిక్యూటివ్గా. తర్వాత ఆనంద్ తర్వాత అక్కడ 2 years తర్వాత కోయంబత్తూర్ అండ్ ఈరోడ్ ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇక అవుట్ ఆఫ్ స్టేట్ చూడడానికి అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను ఎన్డీడీ నుంచి ఏపీ ఆయిల్ ఫెడ్లోకి జాయిన్ అయ్యాను. ప్రస్తుతం ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏపీ ఆయిల్ ఫెడ్ హైదరాబాద్ నుండి. స్టేషన్ అశ్వారపేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్. అశ్వారపేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ అంతా ఆయిల్ ఫెడ్ అనేది ఆల్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ గురించి ఉంటుంది. దాంట్లో రిస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ద లింకేజ్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమర్ అనే కాన్సెప్ట్ మీద ఎన్డీడీ కాన్సెప్ట్ మీద ఏపీ ఆయిల్ ఫెడ్ వర్క్ చేస్తుంది.
సో ఇక్కడ ఖమ్మం డిస్టిక్ వచ్చిన తర్వాత అంటే కోస్టల్ బెల్ట్స్ అండ్ ఖమ్మం డిస్టిక్ వచ్చేసి ఆయిల్ పంప్ పైన పనిచేస్తున్నాం. ఆయిల్ పంప్ ప్రాజెక్ట్లో మేము వర్క్ చేస్తున్నాం అండి అశ్వరావుపేటలో. సో ఐ బెస్ట్ విత్ 2 daughters అండ్ 2 daughters కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ ఖమ్మం వచ్చిన తర్వాత అయింది. ఎందుకంటే నేను అవుటర్ స్టేషన్లో రాయలసీమలో ఉన్నప్పుడేమో అక్కడ కుదరలేదు. ఆంధ్రాలో 2 years చేశాను. ఆంధ్ర చేసిన టైంలో ఇక్కడ ఏంటంటే ఆంధ్రాలో ఏంటంటే అమ్మాయి సంబంధం చూస్తే తెలంగాణ ఐఎమ్ నేటివ్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో తెలంగాణ వాళ్ళన్నట్టుగా అక్కడ కొద్దిగా వెనకంజ వేశారు ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే అమ్మాయిలను చదివింది విజయవాడ ఇంకా రాజమండ్రి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఆంధ్రలో చదువుకున్నారు కదా అన్నట్టుగా అక్కడ ఆంధ్ర వీళ్ళు ఈ విధంగా కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఎప్పుడైతే నేను ఖమ్మం 2010లో వచ్చానండి ఖమ్మం డిస్ట్రిక్ట్. వచ్చిన 3 monthsలోనే ఫస్ట్ అమ్మాయి మ్యారేజ్ ఇక్కడ లేదు ఖమ్మం అబ్బాయితో. తర్వాత 2011లోనే మనుగూరు ఖమ్మం డిస్ట్రిక్ట్ 2 అమ్మాయిలు మ్యారేజ్ చేశారు. నేను కూడా సర్వే ఫస్ట్ బ్యాచ్ అండి మాది కూడా 1971 to 74. నా పేరు ఆర్ నాగరాజు. మామూలుగా అయితే మాది వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. బైరాన్పల్లి అనేది ఇప్పుడు కూడా అది రిమోట్ ఏరియానే. కాకపోతే ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే మనం చదివాం కదా నిజాం పాలనలో రజాకర్లని చాలా మంది దాడి చేసి వెళ్తారని. సో అప్పట్లో మా విలేజ్ లో సుమారు ఒక 50 మంది చంపబడ్డారు. అందు గురించి హిస్టారికల్ గా ఇప్పుడు కొంత వేరే చోట కూడా చంపబడ్డారు కానీ అక్కడ ఎక్కువ మంది ఒకటే విలేజ్ 40 నుండి 50 మంది అంటే అది హిస్టారికల్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది. అంతమించి ప్రాంతం ఇప్పుడు కూడా రిమోట్ ప్లేస్. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ నేను హన్మకొండలో చేశాను గవర్నమెంట్ కాలేజ్. తర్వాత 76 to 81 ఆర్ఈసీ వరంగల్లో బీటెక్ చేశాను. దాని తర్వాత అక్కడ ఎంటెక్లో కూడా జరగడం జరిగింది. 2 years అక్కడ అప్పటి ఏంటంటే పిహెచ్డీ ఉంటే కానీ అవకాశం ఉండేది కదా. ప్రైవేట్ కాలేజ్ చదివిన తర్వాత అసలు పిహెచ్డీ లేకపోయినా కూడా అవకాశం వచ్చింది. అందువల్ల 2 years ఆర్ఈసీ వరంగల్లో కూడా చేశారు టీచింగ్. దాని తర్వాత 84లో ఏపీఎస్ఆర్టీసీలో చేరాను. డైరెక్ట్ గా మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అవకాశం డైరెక్ట్ డిప్లొమా. దాని తర్వాత మనకు ఆదిలాబాద్ లో నల్గొండలో కూడా రీజనల్ మేనేజ్ చేశాను. ప్రస్తుతం ఒక 6 నెలల కిందే మన విజయవాడ జోన్ మా ఆర్టీసీలో 7 zones ఉన్నాయి. విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నది. మనకు అదే లాస్ట్ స్టెప్ అది ఏపీఎస్ఆర్టీసీలో. ఇక్కడ కూడా చూస్తే కూడా మనకు చాలా మంది ఆర్టీసీ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. సంతోషం. తర్వాత ఇక్కడ వల్ల చాలా మంది ముందే పరిచయం. మన పాలు గారు అయితే మనకు 99లో అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆదిలాబాద్లో టీచర్ మీరు అప్పటి నుండి కూడా పరిచయం. ఇంకా మా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మరొకసారి ఇక్కడ ఈ నిర్వాహకులకు ఏంటంటే అంటే నాకు నిర్వాహకులు చాలా మంది ఉంటారు వెనకాల. సో కాబట్టి నాకు మాత్రం ఒక 60 సార్లు మన బాలరాజు గారు ఇంకొక 60 సార్లు మన నాగేంద్ర కుమార్ గారు మెసేజ్ ఇచ్చారు, మాట్లాడారు. ఇంతకుముందు 2010లో కూడా ఇక్కడే అటెండ్ అయ్యాను నల్గొండ రీజనల్ మేనేజర్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కూడా మరి అన్ని ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అందరూ కూడా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మరొకసారి ఓకే సార్. యాక్చువల్గా ఇంకొక విషయం మాకు మీకు తెలుసు సర్వే కామన్ ఎగ్జామినేషన్ అని మొదలైంది జిల్లా స్థాయిలో. ఒక్కొక్క మళ్ళీ ఒక 7 నెలల కింద ఎత్తేసినట్టుంది. జిల్లా స్థాయిలో కామన్ ఎగ్జామినేషన్ అనేది మేము 7th ఉన్నప్పుడు మొదలైంది. సో దాని తర్వాత ఏం చేశారంటే మరి ఎలా వచ్చిందేమో నాకు కూడా తెలియదు. మా స్కూల్ నుండి అయితే ఒక 3 అవకాశం వచ్చింది. ఇది వరంగల్లో వచ్చి ఒక టెస్ట్ రాయింది. నాతో పాటు ఇంకా 2 మా వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు ఏమన్నారంటే మీకు 8th to 10th ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామన్నారు. అప్పట్లో మాకు స్కూలే చెప్పలేదు. మేము ఎగ్జామ్కి వెళ్ళాం కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 8th to 10th చదవడానికి. మేము 8th అప్పటికే వేరే గ్రామంలో చేరడం. ఓకే సార్. అందరికి నమస్కారం. మై నేటివ్ డిస్ట్రిక్ట్ ఇస్ కరీంనగర్. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం. నాకు తెలుసు ఖమ్మం జిల్లాలో ఉన్న మన సర్వేలు అల్యూమినియం అందరూ కూడా చాలా గ్రాండ్గా ఈ సర్వేలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడుతుంటారని విన్నాను నేను చాలాసార్లు. మన సర్వేలు అల్యూమిని అసోసియేషన్ కూడా ఒక సంవత్సరం పాటు
మన అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేసే అవకాశం కూడా దక్కింది నాకు అంతకుముందు. ఆ రోజులో చాలామంది కొంతమంది కలుసుకోవడం జరిగింది. యాక్చువల్గా సర్వే నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేసిన తర్వాత బిహెచ్ఎల్ ఐ వర్క్ ఫర్ 3 to 4 years యాజ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1 ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో చేరాను. సో ఫార్చునేట్లీ స్టేట్ గవర్నమెంట్లో చేరినప్పటి నుంచి కూడా 3-4 occasions I got an opportunity to serve in our Nalgonda district. అసిస్టెంట్ డైరెక్టర్ ఒక 2.5 years, తర్వాత డిప్యూటీ డైరెక్టర్ కూడా ఒక 2 years in Nalgonda. Again as a joint director industries in Nalgonda. Then recently as a project director DRDA Nalgonda 2007 to 2009 working. Presently I am working in our head office, that is Commissioner of Industries, Joint Director Hyderabad. That's about me. Thank you very much. నమస్కారం. ముందుగా మన గురుకులాలకి స్ఫూర్తిదాత అయినటువంటి మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి మనం శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఎందుకంటే మనందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయనే కారకుడు, మనందరం ఆయన మర్చిపోకూడదు. నా పేరు నరసింహారెడ్డికి, నేను ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నేను 72-75 వరకు 5th to 7th క్లాస్ చదివాను. అంటే మాకు అప్పుడు ఇంత ఏం లేకపోయినా కూడా 7th వరకు చదివాను. తర్వాత మళ్ళీ 8th to 10th క్లాస్ మా ఊళ్ళో దిగిన తర్వాత ఎస్కేలో అందుకొని ఎస్కేలో లా చేసి 89 నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను చాలా వరకు కూడా సర్వే స్టూడెంట్స్ అందరినీ కూడా మేము కలుస్తూ ఉన్నాం మధ్యలో హైదరాబాద్లో. డాక్టర్ గోవర్ధన్ గారు కానీ, డాక్టర్ కృష్ణారెడ్డి శాస్త్రి గారు, పిల్లలు కూడా కలుస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే మన నాగేంద్ర సార్ బాలాదేవి కూడా మరొకసారి మనం సర్వేలు మీట్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి నాగేంద్ర సార్ మేము కలుస్తుంటాం రెగ్యులర్గా. సో దాంతోనే మేము ఈ మధ్య కలిసిన తర్వాత మరొకసారి అవకాశం మనకు దొరికింది. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే గురుకులంలో నేర్చుకునే క్రమశిక్షణ ఎడ్యుకేషన్ అనేది మన జీవితకాలంలో మర్చిపోవద్దు. మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆ 2 పదాలను మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి సేవ చేయాలనేది నా యొక్క మెసేజ్ టు ఆల్ పర్సన్స్. మనం ఏ పొజిషన్ ఉన్నప్పటికీ, చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ, పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అది మర్చిపోవద్దని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ 76 ఇంకెవరన్నా ఉన్నారా? అంటూ ఇంత ఈనాటి చక్కటి కార్యక్రమానికి నాంది వాచకం పలికిన ఈ జిల్లా వాసులు, ఈ జిల్లాలో పనిచేస్తున్న మన సర్వేలు సోదర మిత్రులకు ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. నా పేరు కందుకూరి లక్ష్మీనారాయణ. వృత్తిరీత్యా గోదావరిఖండంలో జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్నా. మాది వరంగల్ జిల్లా. నాగరాజు చెప్పిన విధంగా మాది కూడా అమరవీరుల గడ్డ, పరకాల గ్రామం. నాకు ఒక పాప, 2 బాబులు. పాపేమో ఇంజనీరింగ్ అయిపోయింది, మ్యారేజ్ చేశాను. ఒక పెద్ద పాపేమో డాక్టరేట్ ఇన్ ఫార్మసీ. చిన్నపిల్లవాడు ఇప్పుడు ఇంజనీరింగ్ మెకానికల్ చేస్తున్నాడు. ఇంకొక 8 సంవత్సరాలు లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ఉంది. అయితే ఈ మా సీనియర్లను చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది. అప్పుడు అనుమూల కృష్ణమూర్తి గారు రాశారు, అంబరాన్ని చూడరా సంబరాన్ని నెగిరేటి గురుకుల యశోపతాక అంబరాన్ని చూడరా అని. అది పూర్తిగీత రాదు. ఏదేమైనా ఇంతమంది మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషదాయకం. నా పేరు వెంకటేశ్వర్లు. మాది పెన్నేరుమడి కానీ కామన్పల్లి మండలం. ఈ ఫస్ట్ మీట్ అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు అటెండ్ చేయలే. అంటే లాస్ట్ టైం మన సురేంద్ర గారికి సన్మానం చేశారు పోయిన ఖమ్మంలో. చాలా సంతోషంగా ఉంది అటెండ్ చేయడానికి. నేను సింగరేణిలో 2 years జాబ్ చేసి తర్వాత కొన్ని కారణాల వల్ల మానేసి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను ఇక్కడే ఖమ్మంలో. ఫోటోగ్రాఫర్
మనకు ఏమీ తెలియని రోజులలో మన ఉపాధ్యాయులు మనకు అక్కడికి పంపినందుకు వాళ్ళందరికీ కూడా మనం సర్వేలో సీటు సంపాదించగలిగినందుకు మనకు కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా ఈ యొక్క సభా వేదికగా దాన్ని కృతజ్ఞత తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నామంటే మనం గురువుని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మా నరసింహారెడ్డి గారు పివినేశ్వర గారు గుర్తు చేశారు. అదేవిధంగా సర్వేలో ల్యాండ్ ప్రొవైడ్ చేసినటువంటి సంస్థ నారాయణ రెడ్డి గారిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుని చాలా సంతోషం. ఎందుకంటే ల్యాండ్ ఆయనే, మరి మనందరం కూడా అదే ప్రదేశం నుండి చదువుకోవడం జరిగింది కాబట్టి వారిని కూడా ఈ సభ వేదిక గుర్తు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ వెంకటేశ్వర్లు మా నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట మండలం, సూర్యాపేట దగ్గర రామవరం అనేటువంటి రిమోట్ విలేజ్. అక్కడ నుంచి 74లో నేను 8th క్లాస్ కోసం వెళ్ళాను. అప్పుడు మా స్కూల్లో మా ఊర్లో అక్కడ టీచర్లు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. 77 వరకు నేను 10th క్లాస్ నుంచి బయటకు వెళ్ళాను. 2 years ఇంటర్మీడియట్ సూర్యాపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాను. 79 to 82 డిప్లొమా చేశాను. అక్కడి నుంచి 82 తర్వాత 85లో నేను హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి 15 years నల్గొండ డిస్ట్రిక్ట్ చేసి ఇక్కడికి 2002లో ఖమ్మం జిల్లా వచ్చాను. అక్కడి నుంచి సత్తపల్లి, మధిర, ఇప్పుడు ప్రస్తుతం అచ్చినపేటలో డిఈ హౌసింగ్లో చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక పాపు. బాబు బీటెక్ అయిపోయింది, పాప బీటెక్ చదువుతుంది. ఈ సందర్భంగా అందరినీ కలిసేందుకు నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ నిర్వాహకులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. పెద్దబ్బాయి ఎండి టెక్నాలజీ ఇన్ మణిపాల్ ఈ స్టడీయింగ్ 2nd year. తర్వాత ఈ మధ్య రీసెంట్ మ్యారేజ్ అయింది. అమ్మాయి కోళ్ళ కూడా బీడిఎస్. చిన్నబ్బాయి ఐఐటి మద్రాస్లో కంప్యూటర్ సైన్స్ అండి ఎంటెక్లో. తర్వాత ప్రెసెంట్లీ ఈజ్ డూయింగ్ జాబ్ ఇన్ అమెజాన్ ఇన్ బెంగళూరు. అందరికీ నమస్కారం. నేను సింగరేణిలో 10 సంవత్సరాలు జాబ్ చేశాను. ఉపేందర్ బ్యాటిందిగా ఉపేందర్ అండి. కరీంనగర్ మాది కరీంనగర్ దగ్గర పల్లెటూరు. అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యాను. నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. హలో, నేను 83లో యాజ్ సివిల్ సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. 2008లో టీఆర్ఎస్ పథకం కింద ఇద్దరు అమ్మాయిలు నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి గూగుల్స్లో జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఇంకో అమ్మాయి బీఫార్మసీ అయిపోయింది. నౌ సెర్చింగ్ ఏ జాబ్. అదండి. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈ వేదిక మీద అందరం కలుసుకున్నందుకు చాలా సంతోషం. నా పేరు ఎం భిక్షపతి. వారి నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా, రిమోట్ విలేజ్ పెదమపాదం అని. అంటే నల్గొండ జిల్లా చాలా దగ్గర ఉండేది. మేము బస్ ఎక్కాలంటే సూర్యాపేట పోయే 24 kilometers. మేము సర్వే పోయేటప్పుడు 24 kilometers మేము బై వాక్ పోయి బస్ ఎక్కి వచ్చేది. ఆ రోజులు మర్చిపోలేము, ఆ ఎంజాయ్మెంట్ మర్చిపోలేము, ఆ చదువు మర్చిపోలేము, గురువులు మర్చిపోలేము. ముఖ్యంగా ఆ శ్రీధర్ సార్ కానీ, వెంకటయ్య గారు కానీ, మన కుంభల విశ్వం సార్ కానీ, కృష్ణమూర్తి గారు కానీ, ఆచార్య గారు కానీ, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, వీళ్ళు డెడికేషన్గా పనిచేసిన తీరును కానీ ఇప్పటి తరంలో ఉన్న ఏ ఉపాధ్యాయులు చేయలేరు. నాకు తెలిసి శ్రీధర్ గారు కొత్త పెళ్ళైనా కూడా ఆయన 4 o'clock లేపి మా అందరూ లేపి ఖచ్చితంగా క్లాసెస్ తీసుకొచ్చి డైనింగ్ హాల్ తీసుకొచ్చి మా అందరం కూర్చోబెట్టి చదివించుకోడు.
అంటే వారు అప్పుడప్పుడు నాకు వరంగల్ కలుస్తారు, చాలా ఆప్యాయతగా కలుసుకుంటాము. ప్రస్తుతం నేను అసిస్టెంట్ ఇంజనీర్గా రూరల్ వాటర్ సప్లై పంచాయతీ రూరల్ వాటర్ సప్లై పనిచేస్తున్నాను గూడూరు మండలంలో. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి బీడిఎస్ డాక్టరు, ప్రాక్టీస్ పెట్టిన మరిపెట్టాలని, అంటే కోడలు కూడా బీడిఎస్ డాక్టరే. మా చిన్న అబ్బాయి ఎన్ఐటి జలంధర్లో ఇన్స్ట్రుమెంటేషన్ చేసిండు, ప్రస్తుతం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఈ ఖమ్మానికి మాకు అంటే ప్రస్తుతం నేను మరిపేటలో ఉంటున్నాను. మరిపేట బొమ్మలు అంటే ఇక్కడ 30 కిలోమీటర్స్. ఫ్రీక్వెంట్గా నా మిత్రులు వీళ్ళందరూ కలుస్తుంటారు, అందరం సర్వేలు ముచ్చట పెట్టుకుంటాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మేము కలుసుకున్నప్పుడు మాత్రం పాత జ్ఞాపకాలు వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మిగతా విషయాలలో బాగుంది. అందరినీ కలుసుకున్నప్పుడు చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను 71 నుంచి 77 సర్వీస్ స్కూల్ చదివాను. మాది ఖమ్మం జిల్లానే, ఇక్కడ కామేపల్లి మండలం, అదే ఊరు. నేను 10th అయిన తర్వాత మెట్లజీలో డిప్లొమా చేశాను, మెట్లజీ ఇంజనీరింగ్లో. దాని తర్వాత ఏఎంఐ, దాని తర్వాత ఎన్ఐటి వరంగల్ నుంచి ఎంటెక్ చేశాను. రోజు ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత నేను ఇప్పుడు లెక్చరర్కి పనిచేస్తున్నాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్లో. నాకు ఒక అబ్బాయి అండి, బీటెక్ అయిపోయింది, టీసీఎస్లో వర్క్ చేస్తున్నాడు. సో ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం జిల్లా సర్వేలెన్స్ గారికి ధన్యవాదాలు. సరే, ఓకే. సర్వే మిత్రులందరికీ వెల్కమ్. నా పేరు వైకుంఠాచార్య అండి. నా 18 కరెంట్. మాది ఇక్కడ కల్లూరు మండలం కొల్లగూడెం గ్రామం, ఖమ్మం జిల్లా. తప్పక 3-4 సమావేశాల్లో పార్టిసిపేట్ అయ్యాను. చాలా సంతోషం. నాగేంద్ర కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ప్రస్తుతం నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వికారాబాద్లో చేస్తున్నాను, సోషల్ వెల్ఫేర్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెంకటేశ్వరం. 1974-75లో 80 వరకు 5th to 10th సర్వేలు గ్రాడ్యుయేట్. మరి సర్వేల గురించి అందరూ చెప్పారు. మా తల్లిదండ్రులు జన్మనిస్తే సర్వేల స్కూల్ అనేది జీవితాన్ని ఇచ్చింది. అక్కడ ఉండడం వల్ల, నేను అక్కడ చదువుకోవడం వల్లనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. అక్కడ నేర్పినటువంటి విద్యార్థులు కానివ్వండి, వాళ్ళు నేర్పినటువంటి దేశభక్తి కానివ్వండి, తర్వాత ప్రజాసేవ చేయాలనేటటువంటి ఇది కానీ అన్నీ కూడా మనం అక్కడ చదువుకోవడం వల్లే వచ్చిందనేది మాత్రం నేను గంట పదంగా ఎక్కడైనా కూడా వాదిస్తున్నాను. కాబట్టి దానికోసం సర్వేలో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళు ఈ రకంగా తీర్చిదిద్దారు మనం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తూ, మరి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు మళ్ళీ వారికి జన్మంతా కూడా అనుకోవడం అని చెప్పేసి తెలియజేస్తాను. నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కట్నం తీసుకోవద్దనే ఉద్దేశంతో లవ్ మ్యారేజ్ చేసుకొని రూపాయి కూడా ఎక్కడ యువతైనా తీసుకోలేదండి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తూ 6 years హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్లో స్టార్ట్ చేయగానే 50 members అలవాటు పడ్డారు. తర్వాత 100 మంది వచ్చారు. బాగా ఉంది ప్రాక్టీస్. అన్నగాళ్ళంతా గొడవ చేసి లేదా ప్రాక్టీస్ కంటే సర్వీస్ ఎక్కువ చేయొచ్చు అని చెప్పేసి అని సర్వీస్లోకి తీసుకొచ్చారు. సర్వీస్లోకి వచ్చిన తర్వాత కొన్ని థౌజండ్స్ డెలివరీస్ కానివ్వండి, సిజేరియన్స్ కానివ్వండి, ట్యూబెక్టమీస్ కానివ్వండి, అన్నింటిలో కూడా నెంబర్ 1గా అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఎంత చేయొచ్చా అని చెప్పేసి అని చూసేవాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు. 350 to 400 ఓపీ చూసేవాళ్ళు. ఆ రకంగా 11 times డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుంచి బెస్ట్ డాక్టర్గా, బెస్ట్ మెడికల్ అవార్డ్స్ తీసుకున్నాను. 2011లో వరల్డ్ హెల్త్ డే రోజు బెస్ట్ మెడికల్ ఆఫీసర్ స్టేట్ తీసుకున్నాను. కాబట్టి సర్వీసే చేయాలి అనేది మనకు నేర్పినటువంటి గురువులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాడు శ్రీమన్నారాయణ గారని సంస్కృత మాస్టర్ ఉన్నారు. విద్యా దదాతి వినయం, వినయాతి పాత్రత్వం, పాత్రత్వ ధనమాత్మోద్యు, ధనాత్ ధర్మం తత్వస్తకం అని. దాన్ని మీరందరూ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా పాటించి అనుసరించి మన సర్వీస్కి మంచి పేరు ప్రదర్శన చేస్తారని చెప్పేసి అని అందరినీ కూడా కోరుతూ ముగిస్తుంది.
అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ ఖమ్మం డిస్ట్రిక్ట్ కాలేజ్. I am K. Ramalu, working as a scientific officer G in heavy water plant department of water technology. After studying in Sarvel, I joined in API JSC. 83 I passed. From there I was in Usmania College of Engineering. I passed in 87 with electronics and communication engineering. Thereafter I am working as an instrumentation specialist. I am a specialist in automation and DCS systems. I am blessed with 2 sons. My elder son is studying computer science final year in Bitspulani, Rajasthan. And younger son is preparing for IIT second year. I am a native of this place, Khammam only. My house is just adjacent to this building. You are welcome. And my father-in-law is also from this place only. I am happy that Nagendra Kumar and Balaraj, they have taken a lot of pains and arrangement. And especially 85 batch, they have done a wonderful job. And last year we had a meeting in the Film Nagar Club, 81 batch. And the prominent persons of our one of the fellows you might have seen in Facebook. One Purvachandra Rao is a doctor from New Jersey. He came last year. And our batch, Nagarjun Rao and L. Sridhar, Rangaya and Bashir Mia, these were the people who are actually more prominent. Thank you. నేను ప్రస్తుతం ఖమ్మంలోనే డ్రామాలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు 2 పాపలండి. పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తుంది నాగేంద్ర గారి రెజొనెన్స్ స్కూల్లోనే. అలాగే ఇంకో పాప 9th క్లాస్ చదువుతుంది, రెజొనెన్స్ స్కూల్లోనే చదువుతుందండి. ఏ సెక్షన్ లో ఉన్నారండి? విద్యా మేడం హౌస్ మాస్టర్. జిఎన్ విద్య కమిషన్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. yes yes sir. Thank you everybody. సార్ ఓకే సార్ ప్లీజ్ సార్ ఇటు చూడండి సార్. సార్ 1 minute సార్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మాది 82 బ్యాచ్. 82 బ్యాచ్. నేను 89లో ఉస్మానియా నుండి బియ్యం మైనింగ్ చేశాను. ఇప్పుడు సింగరేణిలో పనిచేస్తున్నాను. కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీస్లో ప్రాజెక్ట్ మేనేజర్. నాకు ఒక పాప సిఏ చేస్తుంది, 2 ట్విన్ సన్స్. ఈ అవకాశం ఇస్తున్న అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. 82 బ్యాచ్. నాది మైనింగ్ డిప్లొమా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రైవేట్ షాప్ రన్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. పెద్దోడు ఫార్మసీ ఫైనల్ ఇయర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బీటెక్ థర్డ్. నా పేరు శ్రీధర్ అండి. 82 బ్యాచ్ కంప్లీట్ చేశాను. హలో, నేను డిప్లొమా ఇన్ సివిల్ కంప్లీట్ చేశాను. నేను కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాను. ఒక బాబు సీనియర్ ఇంటర్, ఒక బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సివిల్ గోపాల్. సైల్ అండి. నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో బిఎస్ఎన్ఎల్లో చేస్తున్నాను. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో సౌదాగా చేస్తున్నాను. అంత క్రితం మనం మైనింగ్ డిప్లొమా కొత్తలో చేశాను. కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని కొనసాగించలేకపోయాను. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగం రావడం వల్ల 82 నుంచి ఇప్పటి వరకు కూడా జాబ్ చేసుకుంటూ ఆయామవుతున్నాను. అయితే ఈ ఉద్యోగం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆ రోజుల్లో సర్వేల్లో మన కృష్ణమూర్తి గారు కానీ, ఆ సార్లు కానీ, పద్ధతి కానీ, క్రమశిక్షణ కానీ, మనం ఏమి తెలియని ఒక పసి వయసులో సర్వేలు జరగటం వల్ల అక్కడ ఉన్న సార్లు ఒక ప్రత్యేకమైన మోటివ్ తోటి మనల్ని పెంచారు. అక్కడ పెంచే పద్ధతి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు కులము, మతము, పరిస్థితి ఎలాంటి ఎవరు చిన్న పెద్ద అనేది లేకుండా, ఏ కుటుంబం నుంచి వచ్చారు లేకుండా, నిజం చెప్పాలి, నేను ప్రతి పల్లెటూరు, ఖమ్మం జిల్లాకి, కృష్ణా జిల్లాకి, నల్లగొండ జిల్లాకి పెద్దలు ఉన్న పల్లెటూరు నుంచి కోలాడ హాస్టల్లో బొడ్డుగాను వేసుకొని తిని బతకటం వల్ల ఎలాగో సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఉన్న వాద్యం వల్ల, అక్కడ ఉన్న చంద్రబాబు గారు ఒక సార్ వల్ల, కృష్ణమూర్తి గారి సార్ వల్ల, అదే సేమ్ కృష్ణమూర్తి గారు మాకు అక్కడ ప్రత్యేక సార్ చంద్రబాబు కాదు. హాస్టల్ నుంచి సెలెక్ట్ అయ్యి నల్లగొండ పోయి ఒక 2-3 సినిమాలు చూద్దాం, ఏదో ఎగ్జామ్ రాస్తారని ఉద్దేశంతో ఎగ్జామ్ సినిమాల కోసం పోయాను కానీ ఎగ్జామ్ రాయడం కోసం కాదు. ఎందుకంటే 3 సినిమాలు ఉంటాయి, పాలంటే ఒక సినిమాలు ఉంటుంది.
అదేవిధంగా అక్కడ పోయి ఎగ్జామ్ రాస్తే ఒక ఏఈ గారి పాప, ఒక మన లెక్చరర్ గారి బాబు, నేను 4-5 రాసి నాకు అక్కడనే సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత సర్వేలు పోయి చేరడం వల్ల అక్కడ ఉన్న పరిస్థితి, దామోదర్ గారు కానీ, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ, మన టీచర్స్ మొత్తం కూడా నేర్పిస్తారు. కనీసం ఈ రోజు కూడా 5 గంటలకు లేవటం అనేది ఆ రోజు నేర్చుకున్నదే ఈ రోజు 5 గంటలు లేవటం అనేది. మన ఫిజిక్స్ ఆ విధంగా ఉండటం వల్లనే, ఆ విధంగా సేవలు సార్, మన పీటీ సార్ ఆ విధంగా నేర్పడం వల్లనే ఈ రోజు సంతోషంగా ఉన్నాము. ఒక పద్ధతి అంటూ ఉన్నాము. సర్వేలు స్టూడెంట్స్ అంటే ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా ఒక ప్రొసీజరు, పద్ధతి వచ్చిన క్యాండిడేట్ని చెప్పలే అనేది కాకుండా, ఎందుకంటే మనం పెట్టిన పద్ధతి, ప్రొసీజరు అలాంటిది. అలాంటి సిచ్యువేషన్ మనం అందరూ సమాజంలో ఎందుకు పొందలేదు అంటే అదే బయట కాలేజీలో చేస్తే మనం ఎంత గాలి అయిపోతామో ఆ వచ్చిన 10th క్లాస్ మార్కులే నాకు తిండి పెట్టదు. ఈ రోజు 60,000 రూపాయలు చేద్దాం అంటే అలా ఇలాంటి అనేది భారతదేశంలో అన్ని చోట్ల ఉండాలి. మనం కూడా అందరూ మన పిల్లగాన్ని అదే విధంగా పెంచాలి. పెంచితేనే ఎడ్యుకేషన్ వాళ్ళు ఆ రోజు మనకి ఎలా నేర్పారు, మన సార్లు ఎలా నేర్పారు. నిజంగా తల్లిదండ్రులు నేను మర్చిపోయానండి. ఆ రోజుల్లో ఆ తిండి, ఆ పద్ధతి ఒక్కొక్క 10 పూరీలు తినేది చర్చి పోయి సేదగారితో. దాన్ని మరవలేని రోజులు ఆ ఏరియా ఈ రోజు కూడా కళ్ళలోనే కనపడుతుంది. అంతకుమించి నాకు ఏది కనపడలేదు. అంత మంచి వాతావరణం, అంత మంచి పద్ధతి. అన్నా జరుగు. సార్ ఒక్క నిమిషం. బాస్ నీకే చెప్పేది రేపులో పడుతుంది. సార్ మరి ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. సీనియర్ అందరికీ, ఎవరైతే భక్తులు మాకంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మా బ్యాచ్ తరఫున మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకంటే జూనియర్లు అందరికీ కూడా నేను ఆశీస్సులు అందిస్తున్నాను. నా పేరు వి బాలు నాయక్, 1982-83 బ్యాచ్. ఆ తర్వాత రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్లో ఇంటర్మీడియట్ చేశాను. డిగ్రీ ఎస్ఆర్ఎన్ బీజర్ గౌడ్ కాలేజ్లో చేశాను. 89లో అప్పుడు పీఈటీ గారు ఎవరైతే ఎస్ఎస్లో మనకు సర్వేలో ఉన్నటువంటి పీఈటీ గారు ఆదర్శం తీసుకొని రన్నింగ్లోనూ అన్నింటిలో ఫస్ట్ వచ్చినందుకు నాకు సబ్ ఇన్స్పెక్టర్ 1989లో దొరికింది. 89 తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న సందర్భంలో నా మీద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చంపడానికి వచ్చినప్పుడు సర్వేలు ఇచ్చినటువంటి ధైర్యము, అదేవిధంగా టెక్నిక్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకుంటూ నన్ను చంపడానికి వచ్చిన 3 వ్యక్తులు కూడా చంపి వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీని గుంజుకున్నాను. దాని సందర్భంగా అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ మెడల్ని నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని గ్యారంటీ అవార్డు అంటారు. అదేవిధంగా నాకు 3 పిల్లలండి. పెద్దబాబు ఎంటెక్ చేస్తున్నాడు, అదేవిధంగా పాప ఎంఫార్మసీ చేస్తుంది. చిన్నబాబు ఎన్ఐటీలో వరంగల్లో ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి నేను సిఏగా ఉన్నాను. 3 days తర్వాత డిఎస్పీగా ఆర్డర్స్ తీసుకోబోతున్నాను. ఇక సర్వేల గురించి కానీ సార్ల గురించి కానీ అందరు భక్తులు చెప్పారు. ఇక అంతకంటే చెప్పేదేం లేదు. మళ్ళీ కనుక జన్మ ఉంటే అదే సర్వేలో పుట్టి అదే సర్వేలో అక్కడే మళ్ళీ చదవాలని చెప్పేసి దేవుని ప్రార్థించుకుంటూ సెలవు. ఆర్టీసీలో అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ యాదగిరిగుట్టలో పనిచేస్తున్నా. నాకు 2 పాపలు. పాప ఎఫ్సిఐలో క్వాలిటీ ఇన్స్పెక్టర్ పనిచేస్తుంది, బాబు ఇంటర్మీడియట్ చేస్తుండ్రు. మిత్రులారా, ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మన సర్వేలో బయటకు వచ్చిన తర్వాత ఏ ఉద్యోగంలో జాయిన్ అయినా వాళ్ళంతా ఆరునిత్యాలుగా కడిగిన ముత్యంలాగా పనిచేస్తున్నదానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మా ఆర్టీసీలో కండక్టర్ పనిచేస్తున్న ఆ కండక్టర్ పనిచేస్తున్న వ్యక్తి ఆ డ్యూటీ వరకే నియమ నిబంధనలు పాటిస్తున్నారు. అంతేకాకుండా మా అందరికీ ఆదర్శమైన వ్యక్తి ఆర్టీసీలో చేరి ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనిచేస్తున్న నాగరాజ్ సారు, ఆర్ఎంగా పనిచేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనిచేసిన నియమ నిబంధనలతో నీతి నియమాలతో కూడా పనిచేస్తున్న అనేది మొత్తం ఆర్టీసీలో అంత ప్రచారం. అది మా సర్వేలకు గర్వకారణమని సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను 1982-83లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. డిప్లొమా మెకానికల్ కంప్లీట్ చేశాను. అక్కడ ఇంజనీరింగ్ ఆర్టీసీ వచ్చినప్పుడు మా ఇంటికి ఆర్టీసీ పరిస్థితులు బాగలేక నేను ఆర్టీసీలో కండక్టర్గా జాయిన్ అయ్యాను. కండక్టర్ జాయిన్ అయినప్పటికీ నా కృష్ణ ఇంజనీరింగ్ ఎలా నేను కంప్లీట్ చేయాలని చెప్పేసి
ఆ ఆర్ఈసీని 1987లో ఆర్ఈసీలో సీట్ యొక్క వదిలిపెట్టినప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి సందర్భంలో మన రాజనూతుల మన అసిస్టెంట్ మేనేజర్ గారు ఉంటారు, ఆయన అసిస్టెంట్ కోఆర్డినేటర్గా ఆర్ఈసీలో సెలెక్ట్ కావడం జరిగింది. అతను ఎందుకు ఒక సందర్భంలో ఒకసారి కన్సల్ట్ చేసినప్పుడు నువ్వు ఆర్ఈసీలో జాయిన్ అయ్యావు కాబట్టి అదే ర్యాంకులో నీకు నైట్ పార్ట్ టైం కాల్ చేస్తాను చేసుకుంటామని అడిగాడు. ఆ విధంగా నేను మళ్ళీ 92 నుంచి 97 వరకు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఆ 1997 ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినప్పుడు మళ్ళీ ఆర్టీసీలో టెస్ట్ రాశాను. ఆ టెస్ట్ రాసినప్పుడు నేను ఎంసీగా సెలెక్ట్ అయ్యాను. ఎక్కువ పీరియడ్ మన నాగరాజు సార్ దగ్గర నేను పనిచేయడం జరిగింది. నాగరాజు సార్ కూడా ఎప్పుడు కూడా ఏదైనా టాస్క్